తగ్గించాడు. 17,000 మంది పదవులు కోల్పోయారు. ఈరోజు హామీ ఇస్తున్నా, దీన్ని కూడా సరిచేస్తాం. మళ్లీ మనం వస్తానే 34% చేస్తాం. చట్టపరంగా కులగణన నిర్వహిస్తాం. దామాషా ప్రకారం నిధులు ఖర్చు పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది. కులాల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీకెప్పటి నుంచో కోరుకుంది కురబల్ని ఎస్సీలుగా చేర్చాలని, బోయల్ని ఎస్టీలుగా చేర్చాలని, పక్క రాష్ట్రంలో ఉన్నారని మీ కోరిక. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పాం విధానం, మళ్ళా దానికి కట్టుబడి ఉంటాను, ప్రయత్నం చేస్తాను, సాధించే వరకు వదిలిపెట్టకుండా ముందుకు పోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో ఆర్థిక అభివృద్ధి కోసం మళ్లీ ఆదరణ తీసుకొస్తాను. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు ఇప్పించి మీ ఉపాధిని అభివృద్ధి చేస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీ రుణం తీర్చుకుంటా. విద్యా విధానాలు అన్ని కూడా మళ్ళా రివైవ్ చేస్తాం. విదేశ విద్య, స్టడీ సర్కిల్, విద్యోన్నత పథకాలు పునఃప్రారంభిస్తాం. చంద్రన్న బీమా పెట్టి 10 లక్షల రూపాయలు మా వెనుకబడిన వర్గాలకి ఆర్థిక సహాయం చేస్తాం. శాశ్వతంగా కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు కూడా పూర్తి చేస్తాం. నేను ఒకటే చెప్తున్నా, మొత్తం ఈ యొక్క ప్రాంతంలో మీరు చూస్తే చేనేతలు ఎక్కువ ఉండే ప్రాంతం ఈ యొక్క ఎమ్మెగనూరు. ఇప్పుడే నాగేశ్వరరెడ్డి గారు చెప్పారు, వాళ్ళ నాన్న సోమన్న కుటుంబం ఏ విధంగా ఉండేదని. ఈరోజు జయ నాగేశ్వరరెడ్డి గారు ఆ కుటుంబం నుంచి సోమనాథ్ గారు అదే తరహాలో ఉండి ఎమ్మెగనూరు కనలేని సేవలు అందించాలనేది నా ఆలోచన. ప్రోత్సహిస్తా, ముందుకు తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు చేనేతలకి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తాం. పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. బుడగ జంగాలు కూడా ఎస్సీలో పెడతాం. ఇక్కడ చేనేతలకు డబ్బులు రాలేదని బాధపడుతున్నారు. తప్పకుండా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి చేనేత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత తీసుకుంటాం. చేనేత పార్కుకు నేనే స్థలం ఇచ్చాను, టెక్స్టైల్ పార్కు పెట్టాను. దుర్మార్గులు అన్యాయం చేశారు. మళ్లీ చెప్తున్నా, ఎమ్మెగనూరు కేంద్రంగా చేనేత పరిశ్రమ చేస్తాం, టెక్స్టైల్ పార్కు తీసుకొస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇవన్నీ ఈ రోజు ఎమ్మెగనూరులో నేను సవాలు విసురుతున్నా. మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ఇచ్చిన సీట్లో హైయెస్ట్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సంఖ్య వెనుకబడిన వర్గాలే నెంబర్ 1. ఎంపీల్లో కూడా నెంబర్ 1 వెనుకబడిన వర్గాలే. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అడుగుతున్నా వీళ్ళని, నీకు ధైర్యం ఉంటే రా మాట్లాడదాం. ఒట్టొట్టే మాటలో కట్టెపెట్టు. పేర్లతో సహా డిస్కస్ చేయడానికి, చర్చించడానికి నేను సిద్ధం. ఒకే కులానికి 49 సీట్లు ఇచ్చిన నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా? నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. తమ్ముళ్ళ మీరు చెప్పాలి. అదే పెత్తందారి వ్యవస్థ. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా వీళ్లు పేరుకుపోయి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు.
ఇక్కడ ఒకటే హామీ ఇస్తున్నా, మాదిగలున్నారు. 97లో ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరగాలి. జిల్లాల వారిగా కేటగరైజేషన్ తీసుకొస్తాం. మాదిగా, మాల, రెల్లి అందరికీ న్యాయం చేస్తా. అదే నా సామాజిక న్యాయం. సీట్ల విషయంలో చేశా, రేపు అభివృద్ధి విషయంలో కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ముస్లింస్ ఉన్నారు. అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. ముస్లింస్ అందరికి నేను ఇచ్చే హామీ, 14 సంవత్సరాలు మా పరిపాలన చూశారు. 2 సార్లు ఎన్డీఏలో ఉన్నాం. ఏ ముస్లిం కూడా అన్యాయం జరగకుండా మీ హక్కులు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో, కర్నూలులో 2 ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లింలకు బాగా డబ్బులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ద్వారా మీ అందరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుకాన్ మకాన్ కింద మీకందరి కూడా షాపింగ్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడకు మౌజములకి, ఇమాములకి ఆండ్రోర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, కేంద్రంలో తెచ్చిన అన్ని బిల్లులకి సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దొంగ నాటకాలు ఆడుతున్నారు, కబుర్లు చెబుతున్నారు. మా వల్ల మీ